ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్. తను గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. మరి దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ఆయన చేస్తున్న ఈ దీక్ష వెనుక ఉన్న కారణాలేంటి? ఆసుపత్రిలో ఆయన పరిస్థితి ఎలా ఉంది? దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనం వాంగ్చుక్ ఈ పేరు దేశవ్యాప్తంగా సుపరిచితం. ముఖ్యంగా విద్యారంగంలో, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయం. ఇప్పుడు దేశంలో పరీక్షల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై నిరసనగా ఆయన జూన్ 28, 2026న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఆందోళన మొదలైంది. పరిస్థితి విషమించవచ్చని భావించిన ఢిల్లీ పోలీసులు ఆయన్ని బలవంతంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అందిన సమాచారం ప్రకారం ఆయన స్పృహతోనే ఉన్నారని, కీలక పారామీటర్లు స్థిరంగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే సుదీర్ఘ ఉపవాసం, డీహైడ్రేషన్ కారణంగా ఆయన బలహీనపడ్డారు. నిరంతర పర్యవేక్షణ, చికిత్స అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయంపై వాంగ్చుక్ భార్య స్పందించారు. తన అనుమతి లేకుండా, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, అలాగే వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వారి వైద్యుల అనుమతి లేకుండా ఎటువంటి చికిత్స అందించవద్దని ఆమె డిమాండ్ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశం. వాంగ్చుక్ గతంలో కూడా నిరాహార దీక్షలు చేశారు. 2023లో లద్దాఖ్లో 5 రోజుల నిరాహార దీక్ష చేసి ఆ ప్రాంత పర్యావరణ ప్రమాదాలను, రాజ్యాంగ రక్షణలను డిమాండ్ చేశారు. 2024 మార్చిలో లద్దాఖ్కు రాష్ట్ర హోదా, దాని సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడడానికి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ 21 రోజుల క్లైమేట్ ఫాస్ట్ నిర్వహించారు. చూడండి, ఆయన నిరసన వెనుక ఎప్పుడూ ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు కూడా దేశ భవిష్యత్తుకు సంబంధించి విద్యారంగంపై ఆయన పోరాటం చేస్తున్నారు. మరి సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల డిమాండ్లను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో చూడాలి. పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం ఆయన చేస్తున్న పోరాటం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, విద్యా మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఈ పరిణామాలపై తాజా సమాచారం కోసం అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సింది.